కేక్ ఎలా ఉంది? హాయ్ గైస్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు ఆరుహి బర్త్డే అనమాట. ఆరుహి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మా అక్క వాళ్ళ పాప. ప్రీవియస్ వీడియోస్లో కూడా, షార్ట్స్లో కూడా మీరు చూసే ఉంటారు చాలా సార్లు. అండ్ తన బర్త్డే ఇవాళ. సో ఆరుహి కోసం స్పెషల్గా ఇంట్లోనే హెల్దీగా కేక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆరుహి అండ్ ఇషాన్వి ఇద్దరు కూడా బాగా కోల్డ్ అండ్ కాఫ్తో సఫర్ అవుతున్నారు. సో బట్ పిల్లలు కదా, వాళ్ళకి బర్త్డే అంటే కేక్, చాక్లెట్స్, ఇంకా ఫన్, ఇంకా ఇలా ఉండాలనుకుంటారు కదా. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకని ఇంట్లోనే హెల్దీగా షుగర్ లేకుండా కేక్ చేయాలనుకుంటున్నాను. సో ఈ హెల్దీ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందులో నేను ఎలాంటి షుగర్ కానీ మైదా కానీ వాడట్లేదు. ఇందులో నేను ఎగ్ కూడా వేయట్లేదు. షుగర్ ప్లేస్ లో వచ్చేసి స్వీట్నెస్ కోసం నేను డేట్స్ వాడుతున్నాను. సో డేట్స్ అయితే ఇలాగా విత్తనము తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి నేను ఒక 25 అలా తీసుకున్నాను. వీటిని ఫస్ట్ నానబెట్టాలన్నమాట. సో ఈ కప్ తోటి నేను ఇంగ్రీడియంట్స్ అన్ని యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను మిల్క్ తీసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి కాచి నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టాను. కాచి చల్లార్చిన పాలన్నమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి నేను 1.5 కప్ మిల్క్ తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఎందుకంటే డేట్స్ వచ్చేసి కొంచెం సేపు నానాలన్నమాట. మనకి డేట్స్ బాగా నానితే మనం గ్రైండ్ చేసేటప్పుడు సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది, మనకి టెక్స్చర్ బాగా వస్తుంది అనమాట. సో అందుకని ఇలాగా సోక్ చేసుకున్నాను డేట్స్ని. సో ఇవి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెడదాం వీటిని. సో నేను మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ వాడుతున్నాను అనమాట. ఒకవేళ మన దగ్గర మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఉంటే కనుక అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. సో దీన్ని వచ్చేసి ఫస్ట్ స్ట్రెయిన్ చేసుకుందాం. సో 1 కప్పు వీట్ ఫ్లోర్, సో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనమాట. అలాగే చిటికెడు సాల్ట్, జస్ట్ ఒక స్మాల్ పించ్ సరిపోతుంది. సో ఇవన్నీ వేసి ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం పిండిని ఇలాగా జల్లించి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ బ్యాటర్ అనేది స్మూత్గా వస్తుంది, లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా సార్లు కేక్ చేశాను, బట్ షుగర్లెస్ ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాను షుగర్ లేకుండా. ఎలా వస్తుందో చూద్దాం. పిండిని అయితే జల్లించేసాము. సో ఇప్పుడు మనం డేట్స్ నానబెట్టుకున్నాం కదా, వీటిని మిక్సీ వేసుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి పాలు ఎక్కువ రాకుండా ఇలాగ ఓన్లీ డేట్స్ వరకు తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తే ఒక్కోసారి గ్రైండ్ అవ్వకపోవచ్చు డేట్స్. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం పాలు మొత్తం ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే డేట్స్ అనేవి సరిగా గ్రైండ్ అవ్వకపోవచ్చు అనమాట. సో కొంచెం ఇలాగ స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇందులో మిగిలిన పాలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా గ్రైండ్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఇందులోనే నేను ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకున్నాను. అదే కప్పుతోటి 1/2 కప్పు దాకా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మనం ఏది యూజ్ చేయాలంటే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు.
మెల్టెడ్ బటర్ అయినా యూజ్ చేయొచ్చు, గీ అన్నా యూజ్ చేయొచ్చు. సో నేను వచ్చేసి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, అంటే ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది అనమాట. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దీన్ని జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకుందాం. సో డేట్స్, పాలు, అలాగే ఆయిల్, ఇంకా మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనమాట. సో ఇందులో మనం పిండిని అంతా కూడా జలిచి పెట్టుకున్నాం కదా, సో ఈ బ్యాటర్ని వచ్చేసి ఇందులో వేసేస్తున్నాను. సో మనం బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాగా విస్కర్ తోటి వన్ డైరెక్షన్లో మిక్స్ చేయాలి, లేదంటే ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట కేక్ బ్యాటర్ని. సో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి కేక్లో ఏంటంటే బ్యాటర్లో లంప్స్ ఫామ్ అవ్వకుండా కేక్ అంతా కూడా బాగా ఈవెన్గా బేక్ అవుతుంది. సో మనం కేక్ని మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇలాగ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి, లేదంటే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఎక్కువగా కూడా మిక్స్ చేసుకోకూడదు, జస్ట్ మొత్తం మనకి ఈవెన్గా కలిసేలాగా, లంప్స్ అనేవి ఏం లేకుండా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ని అయితే మిక్స్ చేసుకుంటాం కదా, సో ఇందులో కొంచెం టేస్టీగా ఉండడం కోసం నేను ఇందులో చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఏంటంటే మనకి అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ని ఇష్టపడతారు కదా, సో పిల్లలకి బాగుంటుంది అనమాట, నచ్చుద్ది వాళ్ళకి. సో ఒక పావు కప్ అలాగా వేసాను. మనకు కావాలంటే ఇందులో మనం సన్నగా చాప్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు, వాల్నట్స్ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ ఏంటంటే ఇంట్లో నా దగ్గర అవైలబిలిటీ లేదు, సో అందుకే నేను ఓన్లీ చాకో చిప్స్ వరకు యాడ్ చేశాను. మన దగ్గర ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ కానీ వాల్నట్స్ కానీ ఇంకేమన్నా అలాగా నట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవాలన్నమాట. సో నేను కేక్ వచ్చేసి ఇందులో బేక్ చేయాలనుకుంటున్నాను. సో ఇందులో మనం కొంచెం ఆయిల్ రాసుకొని మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ని ఇలాగా పెట్టేసుకుంటే మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అనమాట. సో బటర్ పేపర్ ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ షేప్లో రానప్పుడు ఎలా కట్ చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. సో మనం ఏ బౌల్లో అయితే మనం కేక్ని బేక్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇలాగా బోర్లించుకొని, సో బటర్ పేపర్ని మనం ఇలాగా కొంచెం ఒక రఫ్గా కట్ చేసుకొని దాన్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి, సో ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనకి కరెక్ట్గా బౌల్కి సెంటర్లో పెట్టుకొని, ఇదిగోండి చూసారు కదా, ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆ బౌల్ షేప్లోకి, రౌండ్ షేప్లోకి వస్తుంది. సో ఇందులో ఫస్ట్ నేను ఆయిల్ కానీ గీ కానీ లేకపోతే బటర్ కానీ అలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. గీ వేసేసి ఇలాగా గ్రీస్ చేస్తాను అనమాట. సో ఇందులో మనం కట్ చేసుకున్న బటర్ పేపర్ని వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక మనం కొంచెం గోధుమ పిండిని వేసేసుకొని డస్టింగ్ చేసుకుంటే కేక్ అనేది మనకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకుందాం. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి, మీకు కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఓకేనా? ఇలాగా మనం బ్యాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత నేను పైన కొంచెం టాపింగ్ కోసం అని చాకో చిప్స్నే వేస్తున్నాను అనమాట.
మనం కావాలంటే టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో అయిపోయిన తర్వాత మనం బౌల్ని ఒక 2 times ఇలాగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అందులో ఎయిర్ గ్యాప్ ఫామ్ అయ్యి కేక్ అనేది బాగా ఫ్లఫీగా బేక్ అవుతుంది అనమాట. మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం రండి. సో ఇషాన్వి కూడా ఇప్పుడే నిద్ర లేచింది, ఇప్పుడు దాకా పడుకుంది. హాయ్ చెప్పు. హాయ్. సో ఇప్పుడే నిద్ర లేచింది కదా, ఇంకా నిద్ర మనకు పోలేదు. సో మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఇలాగ నేను అల్యూమినియంది వెడల్పాటి తీసుకున్నాను. ఇందులో వచ్చేసి ఇలాగ స్టాండ్ పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు కానీ లేకపోతే ఇసుక కానీ అలా వేసుకోవచ్చు. దీన్ని నేను ఒక 5 minutes ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని ఇక్కడ ఇలా సెంటర్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఇలా సెంటర్లో పెట్టుకొని సో పైన ఇలాగా నేను కవర్ చేసేస్తున్నాను. సో ఇది బేక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, దాదాపు ఒక 50 minutes పైనే పడుతుంది. మధ్య మధ్యలో ఏంటంటే మనం ఒకసారి చూసుకొని అది కరెక్ట్గా బేక్ అయిందా, మాయిశ్చర్ ఇంకా ఉందా లేదా అనేది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి చూడండి, కేక్ కూడా బాగా పొంగింది. ఇది మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను అనమాట. అంటే మనం మధ్య మధ్యలో ఒక 1-2 సార్లు అలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, బేక్ అవుతుందా లేదా అని. సో నేను వచ్చేసి ఆల్మోస్ట్ 1 hour అయింది నేనైతే పెట్టి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం సేపు ఒక 10-15 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాను. తర్వాత ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేశాను అనమాట. సో నాకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 1 hour పట్టింది బేక్ అవ్వడానికి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మొత్తం బేక్ అయిందో లేదో. సో మనం ఇలాగ సెంటర్లోకి ఇలా నైఫ్ పెట్టి చూడాలన్నమాట. నైఫ్ పెట్టి మనకి ఇలా చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. ఏమన్నా అంటుకుంటే కనుక కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని బేక్ చేసుకోవాలి. సో నాకు తడున్నట్లయితే ఏం అనిపించట్లేదు. సో ఆల్మోస్ట్ బేక్ అయింది. ఒక్కొక్క 2 minutes ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కేక్ అయితే బాగా బేక్ అయింది. దీని ఏంటంటే మనం పూర్తిగా చల్లారనిద్దాము. సో దీన్ని చుట్టుపక్కల ఫస్ట్ నైఫ్ తోటి ఇలా తీస్తున్నాను. సో ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్లోకి దీన్ని ఇలాగా ఫ్లిప్ చేయాలన్నమాట. మనం బటర్ పేపర్, నేను ఇక్కడ బటర్ పేపర్ పెట్టాను కదా అడుగున, సో ఈజీగానే వచ్చేస్తుంది. సో ఇదనమాట ఆరుహి బర్త్డే కోసం నేను చేసిన కేకు. చూసారు కదా, ఇందులో ఎక్కడ కూడా మనం షుగర్ కానీ మైదా కానీ వాడలేదు. బట్ అయినా కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్ చెప్పాను కదా పిల్లలిద్దరికి ఒంట్లో బాగాలేదని. సో వాళ్ళ కోసమని నేను దీని ఇంకా అంటే క్రీమ్ కానీ అలా ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. నువ్వు కట్ చేయండి సరేనా. అక్క స్కూల్ నుంచి వచ్చేసిందిలే. ఇషాన్వి అయితే అసలు ఆగట్లేదు అనమాట. ఆ కేక్ ని ఎప్పుడెప్పుడు కట్ చేద్దాం అని చూస్తుంది. యాక్చువల్లీ అక్కకి ఒకసారి వీడియో కాల్ చేసి అక్కకి హ్యాపీ బర్త్డే చెప్దామా అంటే, కాదు అక్కది కాదు నాది బర్త్డే, నా బర్త్డే, అక్కది కాదు కేక్ నాకు అంటుంది. సో ఇదనమాట ఆరుహి కోసం నేను చేసిన బర్త్డే కేక్. యాక్చువల్లీ చెప్పాను కదా వాళ్ళకి పిల్లలకి బాగా జలుబు చేస్తుందని. సో అక్క కూడా చెప్పింది అనమాట షుగర్ కానీ క్రీమ్ కానీ ఏం వద్దు అని. సో అందుకని జస్ట్ ఈసారికి సింపుల్ గా ఇలాగా చేశాను. ఇంకా కేక్ తీసుకొని ఈవినింగ్ రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తేజ కూడా ఆఫీస్ నుంచి అక్కడికే వచ్చారు. అయితే పెద్ద డెకరేషన్ ఎక్కువ ఏం చేయలేదన్నమాట. యాక్చువల్లీ చిన్న బాబు కూడా ఉన్నాడు అక్కకి. వాడికి ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించి బాగా ఏడుస్తున్నాడు అనమాట. సో అందుకే డెకరేషన్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో ఈసారికి చాలా సింపుల్ గా చేసేసాము. కేక్ ఎలా ఉంది? బాగుందా?